అదేమన్నా అది సాధ్యం అవుతుందా? 2 సంవత్సరాలు ఆయనకి సీఎం ఇవ్వాలన్న డిమాండ్ 50 సీట్లు. సార్ నేను ఒకటే మాట అంటా, 2 సంవత్సరాలు చేస్తారా, 3 సంవత్సరాలు చేస్తారా, అసలు 5 ఏళ్ళు ఒకరే ఉంటారా, 5 ఏళ్ళు ఇంకొకరు ఉంటారా, ఇవన్నీ కూడా బయటకు వచ్చిన రోజు మనం మాట్లాడాలి వాటి గురించి. అంతవరకు ఊహాగానాలే, మనం ఊరికే టైం వేస్ట్ చేసుకోవాలి. ఊహాగానాలు అన్నప్పుడు లోకేష్ గారు ఆ మాట పైకి అనడమే కదా ఇంతవరకు తీసుకొచ్చింది. సార్ ఎక్కడ పోతారు సార్? ఇప్పుడు ఇద్దరు ఒక బస్సు ఎక్కారు, దిగుతాం కదా ఎక్కడో చోట, ఎక్కడ దిగారని చూస్తారు తొందరలో. బస్సు మొదలు పెట్టలేదు కదా, అవుతుంది సార్, స్టార్ట్ అవుతుంది, తొందరపడతారు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ముద్రగడ గారి ఇష్యూ అన్న చాలా కీలక. ప్రసాద్ గారు ఓకే, ఎవ్వరికి మేము ఛాన్స్ ఇవ్వం. ఓకే, ఈ అనుకున్న లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించే వరకు మా ప్రయాణం సాగుతుంది. దించిన తర్వాత కూడా ఈ ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో ఈ రాష్ట్రం, ఆ డ్యామేజీని పూడ్చే వరకు, దీన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే వరకు ప్రయాణం కంటిన్యూ. ఓకే ప్రసాద్ గారు ఒక నిమిషం, తాత నాగేంద్ర గారు కూడా జాయిన్. నాగేంద్ర గారు నమస్తే. వర్మ గారు నమస్తే అండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒక శపథం చేశారు, ఈస్ట్ వెస్ట్ స్వీప్ చేస్తామని. మరి అందులో వ్యూహంగా ముద్రగడ పద్మనాభం గారు వస్తున్నారా? మొన్నటి వరకు ముద్రగడ గారు మరి వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోతున్నారని న్యూ ఇయర్లో పెద్ద ఎత్తున సెలబ్రేషన్లు అవి జరిగినాయి. ఆ రకంగానే టాక్ వచ్చిన నేపథ్యం ఒక్కసారిగా జనసేన వైపు వెళ్తున్నారట. పవన్ కళ్యాణ్ గారితో కీలక భేటీ కూడా ఉన్నదట. నిన్న మీ ముఖ్య నేతలు వెళ్ళి మాట్లాడడం, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి మాట్లాడడం. ఏం జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాలో? మా వర్మ గారితో మాట్లాడాలంటే సునామీ కంటే భయం. ఇప్పుడేమో ముద్రగడ గారు ఇటు వస్తాడంట అంటాడు. ఒకవేళ జనసేనకి ఎవరైనా వస్తే అడిగే ఎందుకు పోయినాడు, మీ దగ్గరికి ఎందుకు రాలేదని ప్రసాద్ మా తమ్ముడిని అడుగుతాడు. ఓకే, ఎనీ హ్యావ్ 99 వీక్షకులకు, వర్మ గారు మీకు, ప్రసాద్ సార్కు, మా తమ్ముడు పద్దగాని ప్రసాద్కు, అన్నిటినీ మించి మా అన్న దువాడ శ్రీనివాస్ ఈరోజు ఏదో హాట్ గా ఉంటాడు. ఆయన ఎప్పుడు హాట్ గానే ఉంటాడు. ఆ అసలు విషయం మీకు ట్విస్ట్ ఇచ్చే విషయం చెప్పలా. నేను ముందు ఘనంగా సగర్వంగా ఎన్నున్నా సరే నీకు జరిగిన అన్యాయానికి మా దువ్వాడ సీనను నేను సగర్వంగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తాను. ఎందుకంటే 1000 ఉంటాయి, మేము 100. శ్రీనివాస్ గారు మీరు మిస్ అవుతున్నారు, చాలా కీలకమైన ఇన్విటేషన్ ఇది. శ్రీనివాస్ గారు విన్నారా? ఫోన్ లో ఉన్నట్టు శ్రీనివాస్ గారు ఒకసారి వినాలి మీరు. ఆల్రెడీ ఫోన్ లో ఏదో ఆఫర్ వచ్చినట్టుంది సార్. శ్రీనివాస్ గారు ఓకే, మీకు ఒక సార్ మీరు చూడండి శ్రీనివాస్ గారు. అన్నిటినీ మించి మా సీనన్నకు అన్న ఆరోగ్యం ఎట్టుంది, కొంచెం టెల్మా పార్టీ ఏ బీపీ మాత్రలు బాగేసుకో, నిన్ను చూస్తే నాకు సంతోషం. నేనేమంటున్నా అంటే గౌరవంగా ఎన్నైనా 100 అనుకుంటాం, మనం సిద్ధాంతాల మీద కొట్లాడుకుంటాం. ఎన్ని రోజులు నా మాట ఒకసారి రా, గుండెల్లో కన్నుల్లో పెట్టుకొని చూసుకుంటాం. నీలాంటి ఆవేశం మాతో కలవాలి, కానీ యు ఆర్ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. వచ్చేది అన్న, వెల్కమ్. ఎందుకంటే ఒక సునామీ స్టార్ట్ అయిపోయింది. ఆ సునామీలో మునిగిపోకతలికే విఘ్నత కలిగిన నీలాంటి వాళ్ళందరూ వచ్చేస్తే మనం ఇంకేం లేదు, ఉత్తరాంధ్రాలు ఏం లేదు, విశాఖలో ఏం లేదు, అంతా తోసుకొని వస్తుంది, రాయలసీమ వైపు చూసుకొని వస్తుంది. ఆ సునామీ మీరు ఈ మధ్యలో నిలబడి నేను అయిపోయినాక మాట్లాడే నేనేం తిట్లా. ఒక నిమిషం నన్ను అయిపోయి నేనేమంటున్నానంటే ఎక్కడ అన్యాయం జరిగింది, ఆడుదాం ఆంధ్ర అన్నాడు జగనన్న, ఆడలేం జగనన్న అని 5 మంది ఎంపీలు, ఈరోజు ఒకరు 6 మంది, ఆడలేం జగనన్న అని 11 మంది ఎమ్మెల్యేలు, ఆడలేం జగనన్న అని 2 ఎమ్మెల్సీలు, ఆడలేం జగనన్న అని దాదాపు 10 మంది సీనియర్ నాయకులు. ఇంతమంది ఆడలేమని పరిగెడుతూ ఉంటే పిచ్చింగ్ గ్రౌండ్ ఏదో బాగలేకుంటేనే ఇంతమంది ఆడలేరని తెలుసుకొని నేను కూడా ముందుగానే తెలుసుకొని రామ్మా శ్రీనివాస్ అన్న, దువ్వాడ సీనన్న వచ్చే అని చెప్తానా. నేను ఇంత ఆహ్వానం ఇస్తా ఉంటే ఇంకెందుకు చెప్పు. ఊరికే మన ఊరికే ఎంతసేపు అని డిఫెండ్ చేసినా ఏం లేదు అక్కడ. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా సూటిగా. లెట్ మీ ఫినిష్, నన్ను చేయని సార్. నేను ఈ రోజు మా ఊర్లో ప్రసాద్ సార్ వినాలేదు, ఎందుకంటే నేను నా ఊరి మాట చెప్పకుండా నేనేమి చెప్పను. ఒక్క నిమిషం ఉన్నా. నా ఊర్లో సాధికారత యాత్ర బస్సు అనింది. అయ్యా 1 కిలోమీటర్ రోడ్డు వేయకుండా ఏ మొహం పెట్టుకుని ఆలీ గారు, నందిగం సురేష్ గారు వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బిడ్డలకు ఒక్కరికి ఉద్యోగం రాలేదు రైల్వే కోడూరులో, ఇక్కడ ఉన్న ముస్లిం బిడ్డలకు ఒక్కరికి ఉద్యోగం రాలేదు. మీరు 1 కిలోమీటర్ రోడ్డు వేయకుండా బస్సు యాత్ర జరిగి ఏమి సామాజిక సాధికారత అన్న దానికి ఉదయం 6 గంటలు ఎక్కించుకొని నన్ను రాత్రి 8 స్టేషన్లు తిప్పి రాత్రి 8 గంటలకు మా భార్య దగ్గర ఇదమ్మా
మీ ఇంటి ఆయన భద్రంగా దించిపోయినారు పోలీసులు ఏం చేస్తారు పాపం. ఇప్పుడు మీకు అంత ధైర్యం లేనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయాలి? ఓకే, టాపిక్ డైవర్ట్